హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మనం అసలు ఎంఆర్సీ సీట్స్ ఏంటి, దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం, నాకు సీటు వస్తుందా రాదా, ఒకటే క్వశ్చన్ అందరిది, అంతే కదా. ఇప్పుడు కావాల్సింది కూడా అదే మనకి. నాదంతా కాదు, నాకు సీట్ వస్తుందా రాదా, నీకు సీట్ వస్తుందో నీతోనే చెప్పిస్తా. ఓకే, సో వీడియో ఎండ్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫాస్ట్గానే కంప్లీట్ చేసేస్తాను, 10 minutes లోపే అయిపోతుంది వీడియో. 10 minutes లోపు కంప్లీట్ చేసేస్తాను. కొంచెం లాంగ్ అవుతుంది, ఎంత అంటే ఒక 9-10 minutes అవుతుంది అంతే, అంతకుమించి చేయను. సో మీరు క్లారిటీగా చూడండి, మంచిగా వినండి, కరెక్ట్గా అర్థమయ్యేలా నేను చెప్తాను మీకు. ఓకే, సో ఎక్కడ స్కిప్ చేసినా మీకు ప్రాబ్లం అవుతుంది, సో స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుండి వద్దాం, ఫ్రమ్ జీరో వద్దాం. నీకు జీరో నాలెడ్జ్ ఉంది, నీకు సీట్ వస్తుందా రాదా నువ్వే డిసైడ్ చేసుకో. ఓకే, మొత్తం టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 5703. ఎన్ని ఫిల్ చేశారు? 4253. ఓకే, డన్. సో ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయి? 1400+ సీట్స్ ఉన్నాయి. సో న్యూ కాలేజెస్ ఏమైనా వస్తాయా అది నేను లాస్ట్లో చెప్తాను. ఒక 250 సీట్స్ వచ్చేలాగా ఉన్నాయి, లాస్ట్లో చెప్తాను. ఓకే, ఫైన్, డన్. సో ఇప్పుడు ఒక 80 to 100 మెంబర్స్ ఎట్లుంటారంటే, నాకు ఈ కాలేజ్ వద్దు, నేను వేరే కాలేజ్ చూసుకుంటా. ఎక్కువనే ఉంటారు, 150 వరకు ఉండొచ్చు. నాకు ఈ కాలేజ్ వద్దు. ఇప్పుడు ఓసీలో సీట్ తీసుకున్నారు వాళ్ళు, సో తీసుకున్నందుకు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి వీళ్ళ వల్ల పాపం ఎంఆర్సీలు క్రియేట్ అయినాయి. నాకు ఈ సీట్ వద్దు, నేను రౌండ్ 2లో వేరే సీట్ తీసుకుంటా, అట్లా అనుకున్న వాళ్ళు రిపోర్ట్ చెయ్యరు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ యొక్క సీటు ఎంఆర్సీ నుండి మళ్ళీ ఓపెన్లో కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఎవరికి లాభం అవుతుంది? ఓసీకి లాభం అవుతుంది. ఓకేనా, అది యాక్చువల్గా ఎంఆర్సీ సీట్ అంటే. ఓకే, సో ఏంటిదంతా మన క్యాస్ట్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంఆర్సీలు ఎన్ని వచ్చినాయి, టోటల్ ఎంత, రౌండ్ 1లో ఎంత ఫిల్ చేసినారు, ఇంకెంత వేకెంట్ ఉన్నాయి. ఇది ఇన్ఫర్మేషన్, నేను కలెక్ట్ చేసి రాసిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, నేను కలెక్ట్ చేసి మంచి మంచి యూట్యూబర్స్ చూసి అన్నీ చేసి రాసింది ఇది. ఓకే ఓకే, ఫైన్. బీసీఏకి ఇంకా 81 ఉంది, బీసీబీకి 406 ఉన్నాయి, బీసీసీకి 18 ఉన్నాయి, బీసీడీకి 329 ఉన్నాయి, బీసీఈకి 119 ఉన్నాయి, ఎస్సీ1 అయితే అందరికి సీట్ వస్తుంది, లైట్ తీసుకోండి. ఎస్సీ2కి 95 ఉన్నాయి, ఎస్సీ3కి 57 ఉన్నాయి, ఎస్టీకి 113 ఉన్నాయి. మీరు రౌండ్ 1కి రౌండ్ 2కి ఇన్ని మార్కులు తగ్గుతాయి, అన్ని మార్కులు తగ్గుతాయి కాదు. ఇప్పుడు మీరే చూసుకోండి, వస్తుందా రాదా సీట్ మీకు. ఓకే, మీకు 90% క్లారిటీ ఈ వీడియోలో నేను ఇచ్చేస్తాను, జస్ట్ స్టే ట్యూన్డ్. ఓకే ఓకే, ఫైన్. సో ఎంఆర్సీ ఎట్లా తగ్గుతాయి? మనకు పెరుగుతాయి ఎంఆర్సీగా చెప్పలేము, కానీ తగ్గడం అయితే తగ్గుతాయి. ఎట్లా తగ్గుతాయి? సో ఓపెన్లో మనకు సీట్ వచ్చింది మన వాళ్ళకి. ఇప్పుడు మనం బీసీఏ అనుకుందాం, ఓపెన్లో మన వాళ్ళు ఎంతమంది సీట్ తీసుకున్నారు? ఓపెన్లో వాళ్ళకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఎంతమంది తెచ్చుకున్నారు? 64 మంది తెచ్చుకున్నారు. సో ఈ 64లో ఒక 20 మెంబర్స్ ఏం చేస్తారంటే, నాకు ఈ సీట్ వద్దు, నేను ముందుకు పోతా, అట్లా అనుకుంటారు. అట్లా అనుకున్న వాళ్ళ వల్ల వాళ్ళు ఏ 20 సీట్స్ అయితే వదిలేసి ముందు మీ రిజర్వేషన్ల సీట్స్ తీసుకుంటారు, పెద్ద కాలేజ్ వస్తుంది కదా, ఈ 20 సీట్స్ మళ్ళీ ఓసీ కిందకి కన్వర్ట్ అయిపోతాయి. ఓసీ అంటే ఓపెన్ కిందకి కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, ఇది జరుగుతుంది ఎంఆర్సీ గేమ్ ఇది. ఓకేనా, అట్లా జరుగుతుంది. అందుకే ఎవ్వరు కూడా కరెక్ట్గా నీ కట్ ఆఫ్ ఇంత, నీకు ఇప్పుడు ఇంత మార్క్స్ ఉన్నాయి 403 నేను పక్కా వస్తుంది, పక్కా రాదు, ఎవ్వరు చెప్పలేరు. సో ఇట్లా మీరు ఒక ఐడియా కోసం మీరు చూసుకోవాలి, అంతే, అంతకుమించి ఎవరేం చేయలేరు. ఓకే, సో ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కాలేజెస్ ఏంటి? కొడంగల్ వచ్చింది 50, ఈఎస్ఏ వచ్చింది 25, ఫాదర్ కొలంబోలో 150 సీట్స్ అంటున్నారు, 75 ఏ క్యాట్కుంటాయి. రాజరాజేశ్వరిలో 100 సీట్స్ అంటున్నారు, కంప్లీట్ ఫీమేల్ కాలేజ్ కాబట్టి 50 సీట్స్ వస్తాయి ఏ క్యాట్లో, మొత్తం ఫీమేల్కి. ఇంకొక 2 కాలేజెస్లో 50 సీట్స్ అనుకుంటున్నారు, బట్ దే ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. ఓకే, అంటే 50 అంటే ఏమైతే 25 ఏ క్యాట్కి వస్తాయి, 25 అంటే మొత్తం 50 సీట్స్ ఏ క్యాట్కి వస్తాయి. మొత్తంలో 250 సీట్స్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉంది. 100% అని నేను చెప్పాను, బట్ ఫాదర్ కొలంబో రాజరాజేశ్వరి అయితే 100% అని అంటున్నారు మరి. సో ఈ 2 కాలేజెస్ చెప్పలేము అది మనం, అంటే ఒక 200 సీట్స్ వరకు అయితే వస్తాయి. ఓకే, ఇప్పుడు నేనైతే 250 కన్సిడర్ చేసి చెప్తున్నా, ఏ క్యాట్, ఓన్లీ ఏ క్యాట్లో. ఈ ఏ క్యాట్లో 250 అంటే పెద్ద విషయం ఏం కాదు, అది ఇట్లా డివైడ్ అవుతుంది పర్సెంటేజెస్, 46 దీనికి, 7% దీనికి. అంటే ఈ పర్సెంటేజ్లో ఎన్ని సీట్స్ అంటే ఫ్రమ్ 250
ఇప్పుడు ఓసీకి 115 సీట్స్ వస్తాయి, బీసీఏకి ఇన్ని, బీసీబీకి ఇన్ని. సో ఈ సీట్స్ మనం దేనికి యాడ్ చేసుకోవాలి? ఇక్కడ వేకెంట్ సీట్స్ ఉన్నాయి చూడు, ఒకవేళ కాలేజెస్ వస్తే ఈ వేకెంట్ సీట్స్కి యాడ్ చేసుకుంటాం మనం. ఒకవేళ కాలేజెస్ రాకపోతే ఓన్లీ వేకెంట్ సీట్స్నే కౌంట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక్క క్యాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలి కదా. నేను ఆల్రెడీ బీసీడీ చాలా చూశాను కాబట్టి నేను బీసీడీ చెప్తాను. బీసీడీని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేను ఇప్పుడు. కరెక్ట్గా చూడండి, సేమ్ నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి, మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. నేను బీసీడీకి తీసుకొని చెప్తున్నా, ఓకేనా? ఇప్పుడు ఎట్లా చేస్తా అంటే నేను బీసీడీలో ఒక అమ్మాయికి, హర్షిత అనే అమ్మాయికి సీట్ వచ్చింది కదా. ఎక్కడ ఆమె బీసీడీ ర్యాంక్ ఎంత ఉండే? 509 ఉండే. ఓకే, ఇప్పుడు నేను 309 దగ్గర ఉన్నా, నాది కూడా బీసీడీ. అంటే ఇప్పుడు ఈ 509 నుండి నేను ఇట్లా కౌంట్ చేసుకుంటూ వస్తున్నా 309. నేను ఇప్పుడు 2 ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఒకటి వితౌట్ సీట్స్ యాడింగ్ ఎంత ఉంది నాకు? సీట్స్ 329 ఉంది, నా ప్లేస్ ఏడు ఉంది? 309 ఉంది. ఓకే, డన్. ఇప్పుడు విత్ సీట్స్ ఎంత? 346 వస్తుంది అది ప్లేస్. 329 + 17. ఓకే, సో అప్పుడు నేను ఎక్కడున్నా? 309 దగ్గర ఉన్నా. సీట్స్ వస్తే నేను ఫుల్ సేఫ్, సీట్స్ రాకపోతే నేను 50-50 సేఫ్. అదేంటి 29 అంటున్నావు, 309 అంటే 50-50 సేఫ్ ఎందుకు నేను అంటే, ఇప్పుడు 329 అంటే మొత్తం బీసీడీ వాళ్ళకి అట్లా ఇవ్వరు కదా, మొత్తం ఇచ్చేస్తారని ఉండదు కదా. సీట్ స్లైడింగ్ జరుగుతుంది కదా. ఎంఆర్సీలు పోతే అని నేను చెప్పినా కదా. సో ఎంఆర్సీలు పోతే ఇందులో సీట్స్ తగ్గుతాయి కదా, ఒక 20 దాకన్నా పోతాయి ఎంఆర్సీలు. అండ్ ఒక 5 to 6 అన్నా ఈ క్యాప్ కోటా ఇంకా పీడబ్ల్యూడీ వీళ్ళు ఉండరా. సో అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక 25 సీట్స్ దాకా తీసేసి కౌంట్ చేసుకోండి, అయితే మీకు 100% క్లారిటీ వస్తుంది, ఓకేనా? ఇప్పుడు 346లో కూడా ఒక 25 సీట్స్ తీసేసిన తర్వాత ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ నువ్వు ఉన్నావు లేదా పైనుంచి ఆ 509 ఎవరి దగ్గర తాగిందో మీ క్యాస్ట్, ఆ అమ్మాయి నుంచి కౌంట్ చేసుకుంటారా. నీకు ఈజీగా అర్థమైపోతుంది నీకు సీట్ వస్తుందా రాదా, నీకు 50-50యా, 80% వస్తుందా లేదా 100% షూరా. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి తర్వాత 200లోనే ఉన్నావు, నీకు 100% సీట్ వస్తుంది. నువ్వు 300లోనే ఉన్నావు, నీకు సీట్ వస్తుంది. అట్లా చూసుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు నాకు 329 సీట్స్ ఉన్నాయి, నాకు 328 నెంబర్ పైన ఉన్నా, నేను ఫుల్ సేఫ్, నేను సెకండ్ ఆప్షన్ పోను, అది కరెక్ట్ కాదు. అర్థమైందా? ఇప్పుడు నార్మల్గా బీసీడీది 404 అయినా లేదా 403 అయినా అనుకుంటున్నాం. 402కి రావచ్చు సీట్స్ పెరిగితే. అయితే ఒక్క మార్క్ లేదా వితిన్ మార్క్ డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ సీట్స్ ఏం పెరగట్లేదు కదా. 250 అంటే క్యాష్ చూసుకుంటే అయితే అంతగాని మేము పెరగవు. సో అట్లా చూసుకోవాలి. నేను ఎట్లా చెప్పినా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, మళ్ళీ కరెక్ట్గా అడగండి నన్ను. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే అర్థం కాలేదు అని కామెంట్ చేయండి, నేను మళ్ళీ బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో నా వల్ల అయినట్టు నేను చెప్తున్నాను. ఇట్లా చూసుకోండి మీరు ప్రతి క్యాస్ట్, నీది ఎస్టీ, నీది SC2 అట్లా చూసుకోండి. ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కి మీరు ఈ నెంబర్ ఉంది కదా, ఈ వేకెంట్ సీట్స్ ఫస్ట్ యాడ్ చేసి చూసుకోండి. మీరు మ్యాక్సిమం సేఫ్ ఉండాల్సింది ఇక్కడే, ఎందుకంటే కాలేజెస్ రాకపోయినా దీని లోపల ఉంటే మీకు సీట్ వస్తుంది. సో దీని లోపల ఉంటే సీట్ వస్తుందా? కాదు, దీనికి -25 చేసుకుంటే ఎంత? 329 -25 వేసుకునేది 304 లోపల ఉన్నావా, నీకు సీట్ వస్తుంది. ఓకే, రైట్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 346 వస్తుంది బీసీడీకి. ఇప్పుడు నువ్వు ఏమంటారు, సీట్స్ యాడ్ అవుతాయి, 346 సీట్స్ ఉంటాయి బీసీడీకి. అట్లా చూసుకోండి. ఇప్పుడు మీరు సీట్స్ యాడ్ అవ్వవు అని అనుకునే చూసుకోండి. సీట్స్ 100% యాడ్ అవుతాయని నేను అస్సలే చెప్పను. అంటున్నారు, ఒకవేళ యాడ్ అవుతే ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. దీంట్లో మళ్ళీ మీరు మిస్టేక్స్ తీసి నువ్వు చెప్పినావు అవి యాడ్ కాలేదు అట్లా చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియోస్ మీకు యూజ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి, నేను 100% రిప్లై ఇస్తాను. మీకు అర్థం కాకపోతే వీడియో కూడా చేస్తాను. నా వీడియోస్ లైక్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే.